హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ అనలిస్ట్ మామిడి గిర్ధర్ గారు ఉన్నారు. హలో సార్ నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలమ్మా. ఇప్పుడు ట్రంప్ గురించి ఒక్క వాళ్ళ దేశంలోనే మాట్లాడుతున్నారా అంటే కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రంప్ గురించి తన డెసిషన్స్ గురించి మాట్లాడుతున్నారు అని అంటే గనుక ఇప్పుడు మనం ఒబామా గురించి చూసినప్పుడైతే అప్పుడు చాలా అసలు మిస్టర్ పర్ఫెక్ట్ అన్న దాంట్లో ప్రతి ఒక్కరు ఆయనను స్వాగతించారు. ఎంతో అప్లాజ్ వచ్చింది. కానీ ఇప్పుడు ట్రంప్ విషయంలో ప్రతి ఒక్కరు డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. ఇది ఎప్పుడు అంటే మీరు చెప్తున్నట్టుగా ఇంతకు ముందు వాళ్ళు కూడా వ్యవహరించారు ఇలానే అని అంటే ఇంతగా రాలేదు కదా సార్. ఒబామా మనకు జార్జ్ బుష్ కంటే కూడా ఇంకా ఎక్కువ యుద్ధాలు చేశాడు. ఓకే. ఒబామా సమయంలోనే మనకు డ్రోన్ అటాక్స్ అన్న మొదలుపెట్టింది. హ్మ్. అటాక్స్ మనకు పాకిస్తాన్ నుంచి వెళ్లి ఆఫ్-పాక్ రీజియన్ అంటారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతంలో డ్రోన్లతో దాడి చేసి ఎంతో మందిని చంపారు. వేలాది మందిని చంపారు. ఆ చంపుతున్న దాంట్లో కొన్ని వీళ్ళు మామూలుగా ఆ ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే పెండ్లిళ్ళు, వివాహాలు అవుతుంటే గనక మనకు వివాహంలో మనం బారాతులు వెళ్తుంటాయి కదా! బారాతులు వెళ్తున్నప్పుడు బారాతులో వాడు గన్ ఫైరింగ్ చేస్తారు. ఓకే. ఫైరింగ్ చేయడం అనేది వాళ్ళ సాంప్రదాయ సరదా. సో, వాళ్ళు గన్నులు పెట్టుకుంటారు, ఫైర్ చేస్తుంటారు, వాళ్ళు డాన్స్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఫైరింగ్ చేస్తున్నటువంటి ఈ వివాహాలలో పెండ్లి ప్రొసెషన్‌లను కూడా బాంబ్ చేసి చంపారు. సో, అన్నం పుణ్యం ఎరుగనటువంటి పిల్లల్ని చంపారు. ఎవరు? ఒబామా టైం. కాబట్టి ఒబామా తన ఇమేజ్‌ని బిల్డ్ చేసుకున్నాడు. ప్లస్ ఒక నోబెల్ పీస్ ప్రైజ్ కూడా సంపాదించుకున్నాడు. కానీ అతను చేసిన క్రూరత్వం ఇంతా అంతా కాదు. ప్రతి ప్రెసిడెంట్ చేశాడమ్మా. దీనిలో ఏ ప్రెసిడెంట్ కూడా దీంట్లో మనం డొనాల్డ్ ట్రంప్‌ని ఒక్కడిని మనం అనలేం. డొనాల్డ్ ట్రంప్ నోరు పారేసుకుంటాడు. ఓకే. ప్రతిదీ నోట్లో ఏం తాగదు అని చెప్తాడు బయటికి. కానీ అందరు ప్రెసిడెంట్స్ అలాగే. ప్రతి ఒక్కరు కూడా యునైటెడ్ నేషన్స్‌ని బేఖాతరు చేశారు. వాళ్ళు ఏ దేశాన్ని కొట్టదలుచుకున్నారో వీళ్ళు కొట్టొచ్చారు. ఎవరిని చంపదలుచుకున్నారో వాళ్ళని చంపారు. మనం సద్దాం హుసేన్‌ని చంపారు. ముమ్మర్ గద్దాఫీని చంపారు. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరిని ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని మార్చి వాళ్ళ ప్రభుత్వాన్ని తీసుకురావాలనుకుంటారు చేశారు. యుక్రెయిన్‌లో ఉన్నటువంటి ప్రజలచే ఎన్నుకోబడినటువంటి లుకషెంకో వాళ్ళ ప్రెసిడెంట్‌ని తీసేసి ఇగో ఈ జెలెన్స్కీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. మైదాన్ రెవల్యూషన్ అని చేసి అక్కడ తీసేశారు. అలాగే ఎన్నో మ దేశాల్లో వీళ్ళు వెళ్లి చేసొచ్చారు. కొసోవో మనకడ యుగోస్లావియాలో వీళ్ళు బాంబింగ్ చేసి కొన్ని వేలాది మంది అక్కడ యుగోస్లావియాని చంపేశారు. ఈ రోజు దాకా వాళ్ళని అడిగేవాడు నాదుడు. కాబట్టి అందరూ అలాగే ప్రవర్తిస్తారు. మేము సూపర్ పవర్. మాకు ఎటువంటి నీతి వాక్యాలు వల్లించకండి. మాకేవి వర్తించవు. మేము ఏమి తలుచుకుంటే అది చేయగలము. మాకు ఆ శక్తి ఉంది అన్నటువంటి ఒక అహంకారం ఆ దేశంలో ఉంటది. రాష్ట్రపతులు మారొచ్చు కానీ వాళ్ళలో ఆ భావజాలం ఎటువంటి మార్పు లేదు. మాకు దాసోహం అననటువంటి దేశాన్ని మేము సర్వనాశనం చేస్తాము. చాలా క్లియర్ వాళ్ళ అజెండా. ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మిత్ర దేశాల మీద కూడా అలాగే మాట్లాడుతున్నాడంటే, గతంలో ఉన్నటువంటి రాష్ట్రపతులు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళు కానీ, వాళ్ళని కూడా అలాగే నాశనం చేశారు. మనం చూస్తే గనక అసలు ఈరోజు మనకు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈరోజు ఎక్కడ ఉన్నది? దాన్ని సర్వనాశనం చేసింది అమెరికా చేసింది. ఓకే. అప్పుడు 1945లో యుద్ధం కంటిన్యూ చేయడానికి వాళ్ళు అప్పులన్నీ అమెరికా ఇచ్చింది. అప్పులకు వాళ్ళు తీర్చలేక వాళ్ళేం చెప్పారంటే, మీ దగ్గర ఉన్నటువంటి బంగారం మాకివ్వండి 1. 2 పౌండ్ బదులు డాలర్ ప్రపంచమంతా కూడాను రిజర్వ్ కరెన్సీగా మారుతుంది అని బ్రెటన్ వుడ్స్ అగ్రీమెంట్ చేసి యూకేని కంప్లీట్‌గా వాళ్ళ బానిసలుగా చేసుకొని అమెరికా లేచి నిలబడింది సూపర్ పవర్‌గా. 1950స్‌లో అంతవరకు సూయజ్ కెనాల్ యూకే అధీనంలో ఉంది. ఎప్పుడైతే అన్వర్ సాదత్ ఈజిప్షియన్ ప్రెసిడెంట్ దాన్ని జాతీయం చేశాడో, చేయంగానే యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ ముగ్గురు కలిసి ఈజిప్ట్ మీద యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించి వెడితే అమెరికా బెదిరించింది. నువ్వు కనుక యుద్ధం ఆపకపోతే మీ మీద పౌండ్‌లో ఇన్వెస్ట్ చేసిన అవన్నీ కూడా మేము మార్కెట్‌లో అమ్మేస్తాము. మీ పౌండ్ విలువ కాగితంలా తయారవుతుంది. యుద్ధం ఆపు అని ప్రెషరైజ్ చేస్తే ఓటమి స్వీకరించి వీళ్ళు వెళ్ళిపోయారు. గెలుస్తున్నటువంటి యుద్ధాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అంటే అమెరికా ఎప్పుడు కూడాను మిత్రులకు కానీ, శత్రువులకు కానీ ఎవరిని కూడా వాళ్ళు బేఖాతరు చేస్తారు. వాళ్ళ సూపర్ పవర్ స్టేటస్ కోసం ఎవరిని కూడా వాళ్ళు సరిగ్గా చూడరు. ఎవరిని కావాలంటే వాళ్ళు నాశనం చేయొచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు వాళ్ళ అలైస్ అన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా కాపాడలేదు. పాకిస్తాన్ ఒకప్పుడు వాళ్ళకి మనకు సెంట్‌కామ్ అంటారు. సెంట్రల్ కమాండ్ అంటారు.
దాంట్లో భాగంగా వీళ్ళు సెంటో సీటో అని చెప్పేసి దాంట్లో పాకిస్తాన్ సభ్యత్వం కూడా ఉంది. 1971 యుద్ధం అప్పుడు వీళ్ళు 5th ఫ్లీట్ పంపించారు పాకిస్తాన్ సపోర్ట్ చేయడానికి. సోవియట్ యూనియన్ అక్కడి నుంచి షిప్ రాగానే వీళ్ళు ఊరుకున్నారు, ఇంకేం చేయలేదు. మనం వెళ్ళి పాకిస్తాన్ చావచితగా బాదాము, అమెరికా వాళ్ళ రక్షణకి రాలేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఈ రోజు దాకా అమెరికన్ అలైస్ కష్టంలో ఉన్నప్పుడు అమెరికా వెళ్ళి ఆదుకున్నటువంటి ఒక్క ఉదంతం లేదు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఎన్ని యుద్ధాలు చేసిందో అన్ని యుద్ధాలు అమెరికా ఓడిపోయింది, ఒక్క యుద్ధం కూడా గెలవలేదు. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. సూపర్ పవర్ కాబట్టి వాళ్ళని ఎవరు ప్రశ్నించలేదు. ఇప్పుడు 180 మంది చిన్న అన్నెప్పన్నం ఎరిగినటువంటి పిల్లల్ని వాడు స్కూల్లో టామహాక్ మిసైల్ వేసి చంపారు ఇరాన్. ఈ రోజు మరి డొనాల్డ్ ట్రంప్ మీద మానవ హక్కుల ఉల్లంఘన, వార్ క్రైమ్స్ కింద అతనికి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే దమ్ము ధైర్యం ఏ దేశంకైనా ఉందా? దానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడగలరా? అలాగే ఒక ఫ్రెండ్లీగా వచ్చి మన విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి వచ్చినటువంటి షిప్, ఇరానియన్ షిప్ తిరిగి వాళ్ళ దేశానికి వెళ్తుంటే రూల్ ఏంటంటే కనుక మీరు ఇటువంటి ఫ్లీట్ రివ్యూస్కి వచ్చినప్పుడు మీరు అస్త్రాలు తీసుకురాకూడదు. ఎందుకంటే ఎవరు తెలుసు అక్కడి నుంచి మళ్ళీ ప్రెసిడెంట్ షూట్ చేస్తే, మన ద్రౌపది మర్ము గారిని షూట్ చేస్తే, అందుకే మనం పర్మిట్ చేయి. అందుకని అస్త్రాలు లేకుండా వచ్చింది, మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్తుంటే శ్రీలంక జలాలు దాటంగానే వాళ్ళని పేచి చంపేసి అమెరికా క్రూరంగా చంపింది. వాళ్ళకి అస్త్రాలు కూడా లేవు వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి. పోనీ షూట్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ చట్టం ఏం చెప్తుందంటే దాంట్లో బతికున్న వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి, కానీ వాళ్ళకి మౌలికంగా వాళ్ళకి ఆహారం ఇవ్వండి, తర్వాత వాళ్ళకి చికిత్స చేయండి అని చెప్పి ఇంటర్నేషనల్ చట్టం చెప్తుంది. దాన్ని కూడా బేఖాతరు చేసి షూట్ చేసేసి మునిగిపోతుందని చూసి వాడు వెళ్ళిపోయింది అమెరికా అక్కడి నుంచి. వాడిని రెస్క్యూ చేసింది శ్రీలంకను ఇండియన్ ఆర్మీ వెళ్ళి రెస్క్యూ చేశారు, వాళ్ళని కాపాడారు మనం. సో అంతటి మానవ హక్కులను ఉల్లంఘిస్తూ వార్ క్రైమ్స్ చేస్తున్నటువంటి అమెరికాని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా ఈరోజు ప్రపంచంలో? సూపర్ పవర్ అంటే అది. నేను సూపర్ పవర్, నేను ఏం చేస్తే అదే నీతి, నేను పెట్టిన నీతి నేను పాటించను, నువ్వు నన్ను అడిగే అధికారం నీకు లేదు అన్నటువంటి ఒక అహంకారం ఆ దేశంలో ఉంటుంది. దానికి డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రతీక మాత్రమే. డొనాల్డ్ ట్రంప్ కంటే కూడా అతీతంగా ఆ దేశమే అలా ప్రవర్తిస్తుంది. సార్, అండ్ మై లాస్ట్ క్వశ్చన్ ఈస్, ఇప్పుడు ప్రపంచ దేశాల సహాయాన్ని కోరుతున్నారు ట్రంప్, కానీ అసలు పట్టించుకోనటి వైఖరి వేరే దేశాలన్నీ కూడా చేస్తున్నాయి. ఎందుకని ఎవరు కూడా సహాయం ఇవ్వడానికి ముందుకు రావట్లేదు డొనాల్డ్ ట్రంప్ కి? గతంలో యుద్ధాలు చేసేటప్పుడు ఏం చేసిందంటే అమెరికా వీళ్ళందరినీ తనతో పాటు తీసుకువెళ్ళి, గల్ఫ్ యుద్ధాలు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లిబియా కావచ్చు, ఎన్ని యుద్ధాలు చేసినా కానీ కూడా వియట్నాంతో సహా వాళ్ళు ఏం చేశారంటే కోalition, నేటో దేశాలు కావచ్చు, మిత్ర దేశాలు కావచ్చు, కొరియా, జపాన్, ఇటువంటి ఎన్నో దేశాలని కలుపుకొని వాళ్ళు వెళ్ళి యుద్ధం చేశారు. సరే, యుద్ధం చేసింది అమెరికానే కావచ్చు, మిగతా వాళ్ళందరూ కొద్దిగా ట్రూప్స్ పంపించుండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాక్ యుద్ధంలో బస్రా యూకే కి అప్పచెప్పారు, మిగతా అంతా అమెరికా యుద్ధం చేసింది. సో ఇలా వాళ్ళు పంచుకుని ఏదో చేశారు. ఈసారి యుద్ధంలో ఇజ్రాయెల్ అమెరికా తప్ప ఎవరికి చెప్పను కూడా చెప్పను. మొత్తం వీళ్ళిద్దరే దాంట్లో బరిలో దిగారు. కాబట్టి ఆ దేశాలు ఏమంటున్నాయంటే ఇది మా యుద్ధం కాదు, నాకేమైనా చెప్పావు నువ్వు, నా పర్మిషన్ తీసుకున్నావా, నాతో చర్చించావా, ఈ అవసరం ఉంది మీరు కూడా మాతో కలిసి రండి అని కూడా అడిగావా? అన్నేం అడగలేదు కదా. నీ యుద్ధంలో మేము ఎందుకు వచ్చి మా పిల్లల్ని మేము చంపుకోవాలి అక్కడ? ఇది వాళ్ళ ఒక సూటి ప్రశ్న. రెండవది, అసలు యుద్ధం మొదలైన తర్వాత ఆయన ఏమన్నాడు, మాకు ఎవరు అవసరం లేదు, మేమే చాలా బలవంతమైన శక్తివంతమైనటువంటి సైన్యం అదే ఉంది, కాబట్టి మేము గెలిచిపోతున్నాం, అసలు గెలిచిపోయామని కూడా చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు వచ్చే లాభం లేదు అని. ఏదో యూకే షిప్ పంపిస్తాననింది, అది మాకు అనవసరం, మాకు ఎందుకు, మేము ఆల్రెడీ గెలిచిపోయాం, మాకు ఎందుకు అది వేస్ట్ ఇప్పుడు అంటున్నారు. అన్నటువంటి వ్యక్తి సడన్ గా మీరందరూ పంపించండి అని అనడంలో దానికి ఏమైనా అర్థం ఉందా? మళ్ళీ యూటర్న్ తిరిగాడు అంటే అర్థం ఏంటి? నువ్వు గెలవట్లేదు, అందుకని నీకు సహాయం కావాల్సి వచ్చింది అని ఒప్పుకుంటున్నావు. ఇది అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది మొదలు పెట్టాడో ఆ దేశాలన్నీ ఏమన్నాయి, మేమెందుకు వస్తాము? పైపెచ్చు జర్మనీ ఏం చెప్పిందంటే, మీ షిప్ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, నువ్వు గల్ఫ్ ఆఫ్ హార్మోస్ దగ్గర కూడా వెళ్ళడానికి భయపడుతున్నావు. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ కాదు కదా, దానికంటే దూరంగా అరేబియన్ సీలో కూర్చున్నావు, అక్కడి నుంచి నువ్వు సాఫ్ట్వేర్ కొడుతున్నావు. నువ్వు గల్ఫ్ ఆఫ్ హార్మోస్, స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గరికి నువ్వు వెళ్ళి నేనున్నాను అని చెప్పి నువ్వు ధైర్యంగా నిలబడితే మీ వెనకాల నీకంటే తక్కువ శక్తి ఉన్నటువంటి దేశాలు మేము వచ్చే ప్రయత్నం ఆలోచన చేస్తాం. నువ్వే పోవడానికి భయపడుతున్నావంటే మేమెందుకు వస్తాం? కాబట్టి మేము వచ్చి అక్కడ అనవసరంగా మా పిల్లల్ని చంపుకోవడానికి మేము రావాలా? మేము రాము కదా. కాబట్టి ఈ యుద్ధం మా కోసం చేయట్లేదు, మాకు చెప్పి చేయలేదు, కాబట్టి మేము రాము అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో దాంతో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ కక్కలేక మింగలేక ఇరుక్కుపోయాడు దీంట్లో. ముందు వెళ్తే నుయ్యి, వెనక వెళ్తే గొయ్యి అన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ ప్రగల్భాలు పలికాడు కాబట్టి నేనే చాలా అద్భుతాలు సృష్టిస్తున్నాను అంటున్నాడు. బయట ఏమో చెప్తున్నాడు, కింద ఏమో అది అవ్వట్లేదు. ఈ రోజు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఎన్ని రోజులు మూతపడి ఉంటుందో అన్ని రోజులు డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయినట్టే మనం పరిగణించాలి.
ఓకే. మొత్తం స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ లో నార్మల్ గా షిప్పింగ్ మళ్ళీ రెస్టోర్ అయితే కానీ డొనాల్డ్ ట్రంప్ గెలిచినట్టు, అమెరికా గెలిచినట్టు కానే కాదు. కాబట్టి ఈ రోజు తన శక్తికి మించి ఇది ఉన్నది. తన అబ్రహాం లింకనే వెళ్ళలేకపోతోంది. మొత్తం అంత ఫ్లీటే వెళ్ళలేకపోతోందంటే ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో అమెరికా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎంతమంది లీడర్స్ ని, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని, వాళ్ళ నేవీని, కమాండ్ స్ట్రక్చర్స్ ని ఇంతమందిని చంపినా కానీ ఈ రోజు మళ్ళీ ఆహ్, ఎదురు దాడి ఇరాన్ చేయగలుగుతోంది అంటే దానికి సమాధానం డొనాల్డ్ ట్రంప్ దగ్గర లేదు. నేను ఇన్ని చంపేసాను, ఇంతమందిని నాశనం చేశాను, వాళ్ళు అయిపోయింది, వాళ్ళకేమీ లేదు, శక్తి లేదు. ఐ హావ్ ఆల్రెడీ వన్. ఏదో ఊరికే 2 డ్రోన్‌లు వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటున్నాడు గానీ, మరైతే వెళ్ళిపో అక్కడి నుంచి. ఈ యుద్ధం అయిపోయిందని డిక్లేర్ చేసి వెళ్ళు చేతనైతే. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి రేపు ఒక్క బ్యారల్ కూడా వెళ్ళదు. సౌదీ అరేబియాది, కువైట్‌ది, ఖతార్‌ది వీళ్ళది ఎవరిది కూడా వెళ్ళకపోయేసరికి ఆ దేశాలన్నీ ఏమవుతాయి? మీ స్థావరాలు ఎందుకు? మీ క్యాంటన్‌మెంట్స్, మీ బేసులు ఇక్కడంతా మాకెందుకు దండగ వేస్ట్. ఇరాన్ తోటే మేము మైత్రి పెట్టుకుంటాం. వాడికి దాసోహం అంటాం. వాడికేదో 4 పైసలు ఇచ్చుకుంటాం. మా మా షిప్‌లు మేము పంపించుకుంటాం. నువ్వెందుకు అని అమెరికాని ప్రశ్నించరా? కాబట్టి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ చెప్పేదొకటి లోపల అతని యొక్క సైన్యము, అతని యొక్క స్ట్రాటజీ ఎంత స్పెక్టాక్యులర్ ఫ్లాప్ అయిందో చూస్తున్నాం మనం. ఇరాన్ పెద్ద అదేం కొంచెం గొప్ప పారదర్శకమైన దేశం ఏం కాదు. ఎంతో వేల మందిని పొట్టన పెట్టుకున్నటువంటి సంస్కృతి ఉన్నటువంటి ప్రభుత్వం అది. ఆహ్, చిన్న చిన్న పిల్లలు పాపం మాసా అమీని అనే ఒక అమ్మాయి నెత్తిన సరిగ్గా గుడ్డ వేసుకోలేదు అని చెప్పి చిత్రహింసలు పెట్టి చంపారు చిన్న పిల్లని. తర్వాత ఎంతో మంది వచ్చి నిరసన ప్రకటిస్తే ఆ మహిళలందరినీ కూడా వాళ్ళు ఉరి తీశారు వాళ్ళు. వేలాది మందిని చంపినటువంటి కిరాతక చరిత్ర ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఉన్న దానివల్ల మనకేం సానుభూతి లేదు. భారతదేశానికి ఏం సానుభూతి లేదు. మన అవసరాలు ఉన్నాయక్కడ. చాబహార్ పోర్ట్ కావచ్చు, లేదా రష్యాకి వెళ్ళడానికి మనకు నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ కావచ్చు. ఇటువంటి అంశాలు మనకు దానివల్ల మనం వాళ్ళతోటి ఏదో మనం మాట్లాడుకుంటాం కానీ, అక్కడ మత ఛాందసం ఉన్నటువంటి ప్రభుత్వం పోయి, ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం రావాలని మనం ఎప్పుడూ కోరుకుంటాం మనం. అలాగే ఆ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వము అమెరికా, ఇజ్రాయెల్‌కి అధీనంలో ఉండకూడదు. వాళ్ళ సార్వభౌమత్వాన్ని మెయింటైన్ చేయాలని మనం కోరుకుంటాం మనం. కాబట్టి అక్కడ వాళ్ళ యుద్ధానికి మనకి సంబంధం లేదు. మనకు నష్టాలొస్తున్నాయి. మనకు చమురు ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ దొరకట్లేదు. మనకు ఫెర్టిలైజర్స్ రావట్లేదు. మన ఎక్స్‌పోర్ట్స్ ఆగిపోయినాయి. అలాగే మన 1,00,00,000 మంది మన ప్రజలు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయో లేవో తెలియవు. మన ఇంట్రెస్ట్‌ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం తప్పితే, వాళ్ళ నైతికత దాని మీద పడట్లేదు మనం. దీంట్లో అందరూ కూడాను నైతికంగా అందరూ దెబ్బతిన్నవాళ్ళే. ఇరాన్ ఏం తక్కువ తిన్నదేం కాదు. వాళ్ళు చాలా మానవ హక్కుల ఉల్లంఘన చేశారు. అతి కిరాతకంగా జ్యూస్‌ని చంపారు వాళ్ళు. కాబట్టి ఇజ్రాయెల్‌కి వాళ్ళని అక్కడ యాక్షన్ తీసుకునేటువంటి ఒక నైతిక అధికారం ఇజ్రాయెల్‌కి తప్పకుండా ఉన్నది. కానీ ఇజ్రాయెల్ తక్కువ తినేదేం కాదు. వాళ్ళు కూడా వేలాది మంది అన్నం పుణ్యం ఎరుగనటువంటి గాజాలో ఉన్నటువంటి పాలస్తీనియన్‌లు వాళ్ళు కూడా చంపారు. అమెరికా అదే పరిస్థితి. ఇందాక పిల్లల్ని చంపిన ఉదంతం మనకు తెలుసు. కాబట్టి దీంట్లో ముగ్గురు చాలా తప్పు చేశారు. ముగ్గురికి యుద్ధం చేయడానికి వాళ్ళ జస్టిఫికేషన్స్ వాళ్ళకున్నాయి. మనం తటస్థంగా ఉంటున్నాం. మనకేం సంబంధం లేదు. కాకపోతే మనకు నష్టాలొస్తున్నాయి కాబట్టి దీనికి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాము. నెల, 2 నెలల్లో మన భారత ప్రభుత్వం ఈ గ్యాస్‌కి సంబంధించి కెనడా నుంచి, మనకు అమెరికా నుంచి మనం ఆల్రెడీ ఆర్డర్స్ ఇష్యూ చేశాము. అది రావడానికి 20, 30 రోజులు పడుతుంది మన దగ్గర. క్రమేపీ 2 నెలల్లో మనకు ఆ సమస్య కూడా మన పరిష్కారం ఏదో తీసుకొస్తాం మనం. మనకు ఫెర్టిలైజర్ సంబంధించి ఇబ్బందుంది. రష్యా నుంచి మనం బహుశా ఇంకా ఎక్కువ ఇంపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం. ప్రత్యామ్నాయాలు చూసుకుంటాము. మన దేశ పురోగతి, మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకుంటాము. వీళ్ళ యొక్క యుద్ధాలను మనకు వాళ్ళ మీద జడ్జిమెంట్ చేసి వీళ్ళు కరెక్ట్, వాళ్ళు తప్పు అన్నటువంటి పరిస్థితుల్లో మనం వెళ్ళం కాబట్టి మనం దాంట్లో చేరము. రైట్. అలాగే ఇదే పంథాలో భారతదేశం ఎలా ఆలోచన చేస్తుందో ఇది కరెక్ట్‌గా ఆలోచన చేస్తోంది అని ఈరోజు యూరోపు, తర్వాత మనకు జపాన్, కొరియా లాంటి దేశాలు కూడా ఇవే ఆలోచన చేస్తున్నాయి. అందుకనే వాళ్ళ ఫిన్లాండ్ ప్రధానమంత్రి చెప్పాడు. ఈరోజు యుద్ధం ఆపాలంటే నరేంద్ర మోదీ గారిని మీరు బరిలో దించండి. ఆయన వెళ్లి సంధి చేయగలరు. ఆయన ఇద్దరితోనే మాట్లాడగలరు ఆయన. ఇజ్రాయెల్ తోటి కావచ్చు, ఇరాన్ తోటి కావచ్చు. కాబట్టి నరేంద్ర మోదీ గారిని మీరు సంప్రదించండి అని ఆయన ఒక సజెషన్ కూడా ఇచ్చారు. కాబట్టి మన డిప్లొమాటిక్ అప్రోచ్ అన్నది ఈరోజు మిగతా దేశాలు కూడా పాటించి అమెరికాకు దూరంగా వెళ్ళేటువంటి ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు.